హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే కథపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియోని చూస్తున్న అందరూ హైప్ ఆప్షన్ నొక్కి వీడియోని ఎంకరేజ్ చేయండి. కృష్ణకి ఫోన్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయలేదు, బిజీగా ఉన్నట్టున్నాడు అని అంటారు. అప్పుడే మీటింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చిన కార్తీక్ మిస్డ్ కాల్స్ చూసుకొని రాజేంద్ర గారికి ఫోన్ చేస్తాడు. ఫోన్ రింగ్ అవ్వడంతో చూసి, ఇదిగో కృష్ణనే కాల్ చేస్తున్నాడు అని అంటూ కాల్ లిఫ్ట్ చేస్తారు రాజేంద్ర గారు. ఏంటి తాతయ్య ఫోన్ చేశారు, అంతా ఓకే కదా అని డౌట్గా అడిగితే, అందరం బాగానే ఉన్నాం, కానీ ఖుషి ఎందుకో డల్గా ఉంది కృష్ణ, హెల్త్ ఏమైనా బాగోలేదేమో అని అంటారు రాజేంద్ర గారు. కార్తీక్ కొంచెం కంగారుగా, ఏమైంది తాతయ్య, మార్నింగ్ నేను వచ్చినప్పుడు బాగానే ఉంది కదా అని అడిగితే, రాజేంద్ర గారు ఆడుతూ ఉన్న ఖుషి వైపు చూసి, మేం వచ్చినప్పుడు కూడా అమ్మాయి బాగానే ఉంది కృష్ణ, కానీ భోజనం టైంకి కొంచెం డల్ అయ్యింది, ఇప్పుడు కూడా ఆడుకుంటోంది కానీ కొంచెం డల్గానే ఉంది అని అంటారు. కార్తీక్ ఆలోచిస్తూ, సరే తాతయ్య అని ఒకసారి టైం చూసి, తాతయ్య నేను రావడానికి కొంచెం టైం పట్టచ్చు, అప్పటి వరకు మీరు చూసుకోండి, నైట్ ఉన్న మీటింగ్స్ నేను పోస్ట్ పోన్ చేస్తాను, ఇంకా 3 అవర్స్ పట్టొచ్చు నేను రావడానికి, ఇప్పుడే ఒక మీటింగ్కి స్టార్ట్ అవుతున్నాను, అది అయిపోగానే వచ్చేస్తాను అని అంటాడు. రాజేంద్ర గారు ఖుషి వైపు చూస్తూ, కంగారు పడాల్సిన అవసరం లేదు కృష్ణ, కొంచెం డల్గా ఉంది అంతే, ఇప్పుడు కూడా ఆడుతూనే ఉంది, కాకపోతే నైట్ వరకు ఉండకుండా ఇంటికి రా అని చెప్తారు. కార్తీక్ ల్యాప్టాప్, కార్ కీస్ తీసుకుని బయటకు నడుస్తూ, ఓకే తాతయ్య ఈ మీటింగ్ కంప్లీట్ చేసుకొని వస్తానులే అని చెప్తే, రాజేంద్ర గారు సరే అంటూ కాల్ కట్ చేస్తారు. కార్తీక్ కార్ బ్యాక్ సీట్లో కూర్చొని ఫోన్లో ఇంట్లో ఉన్న సీసీ ఫుటేజ్ ఆన్ చేసి రాజేంద్ర గారు వాళ్ళు వచ్చే ముందు నుంచి చూస్తూ ఉంటాడు. వజ్రం గారికి భయపడుతూ బెదురుగా రాజేంద్ర గారి వెనక్కి వెళ్ళిన ఖుషిని చూసి నవ్వుకుంటాడు. తర్వాత కొంచెం ఫార్వర్డ్ చేసి చూస్తే, హోమ్ థియేటర్లోకి వెళ్ళిన తర్వాత ఇంకొంచెం ఫార్వర్డ్ చేసి చూస్తాడు. బయటకు వచ్చేటప్పుడు డల్గా రావడం చూసి, ఏమైంది దీనికి, వెళ్ళేటప్పుడు బాగానే ఉంది కదా, వచ్చేటప్పుడు ఎందుకు డల్ అయింది అని అనుకుంటూ హోమ్ థియేటర్లో ఉన్న సీసీ ఫుటేజ్ ఓపెన్ చేస్తూ ఉంటే, అప్పుడే వచ్చిన మేనేజర్ సార్ అంటూ పిలవడంతో తల తిప్పి చూసి, మీటింగ్ జరిగే ప్లేస్ రావడంతో ఫోన్ పాకెట్లో పెట్టుకుంటూ మేనేజర్ డోర్ ఓపెన్ చేయడంతో కార్ దిగి లోపలికి నడుస్తాడు. మీటింగ్ కంప్లీట్ అయిపోవడంతో ఆ ప్రాజెక్ట్ ఓకే చేసి ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసేసరికి కొంచెం లేట్ అయ్యి 4 అవర్స్ తర్వాత 6కి అక్కడి నుంచి ఇంటికి స్టార్ట్ అవుతాడు. ఆడుకుంటూ ఉన్న ఖుషి కొంచెంసేపటికి బోర్ కుట్టడంతో ఇంట్లోకి వెళ్తుంది. ఖుషి వెనకే రాజేంద్ర గారు, వజ్రం గారు కూడా లోపలికి వెళ్తే, రాజేంద్ర గారు హాల్లో ఉన్న టీవీ పెట్టుకొని చూస్తూ ఉంటారు. ఖుషి పాప హాల్లో అటు ఇటు తిరుగుతూ ఏదో ఆలోచిస్తూ కొంచెంసేపటికి కింద ఉన్న డ్రాయింగ్ రూమ్లోకి వెళ్తే, వజ్రం గారు ఖుషి పాపని గమనిస్తూ ఉంటారు. ఖుషి పాప డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళి చార్ట్ తీసి ఏదో డ్రా చేస్తూ ఉంటే, కొంచెంసేపటికి అది కంప్లీట్ అయ్యాక బుగ్గ మీద వేలు పెట్టుకొని దానివైపు ఒక 2 నిమిషాలు చూసి అది పర్ఫెక్ట్గా అనిపించడంతో ఆ చార్ట్ తీసి రోల్ చేసి బయటకు విసిరేస్తుంది. ఇంకో చార్ట్ తీసి మళ్ళీ డ్రా చేయడం స్టార్ట్ చేస్తే, ఖుషి విసిరేసిన చార్ట్ వచ్చి హాల్లో పడడంతో అది చూసిన వజ్రం గారు పైకి లేచి ఆ చార్ట్ తీసుకుని రాజేంద్ర గారి పక్కన కూర్చుంటారు. రాజేంద్ర గారు ఆ చార్ట్ వైపు చూస్తూ, ఏంటిది వజ్రం అని అడిగితే, ఏమోనండి ఆ అమ్మాయి లోపల నుంచి విసిరేసిందండి అని అంటూ అది తీసి చూస్తారు. అందులో ఉన్నది చూసి ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ రాజేంద్ర గారు ఆ చార్ట్ చేతిలోకి తీసుకుని మళ్ళీ చూస్తారు. అందులో ఉన్నది చూసిన ఇద్దరు షాక్గా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. వజ్రం గారు రాజేంద్ర గారితో, ఏవండి ఇది అమ్మాయి గీసిందేనా అని అడిగితే, రాజేంద్ర గారు వజ్రం గారిని చూసి చిన్నగా నవ్వుతూ, చూసావా వజ్రం, నువ్వు ఆ అమ్మాయికి కృష్ణ మీద ప్రేమ లేదు అన్నావు, వాడిని అర్థం చేసుకోవడం లేదు అంటూ గొడవ చేశావు, మరిప్పుడు ఏమంటావు అని అడిగితే, వజ్రం గారు ఆ డ్రాయింగ్ వైపు చూస్తూ ఆలోచనలో పడతారు. వాళ్ళు అంత షాక్ అయ్యేలా ఖుషి పాప ఏం డ్రా చేసిందంటే, చుట్టూ పచ్చని చెట్లు, మధ్యలో ఒక బెంచ్ మీద కార్తీక్ కూర్చొని ఉంటే, ఖుషి కార్తీక్ పక్కనే కూర్చొని కార్తీక్ గుండెల మీద తల పెట్టుకొని ఎదురుగా కింద గడ్డిలో ఉన్న కుందేలు పిల్లను చూస్తూ ఉంటుంది.
కార్తీక్ ఖుషి చుట్టూ ఒక చేతిని వేసి ఇంకో చేత్తో ఖుషి పాపకి ఎదురుగా ఉన్న కుందేలు పిల్లను చూపిస్తూ ఉన్నాడు. ఇద్దరి ఫేసెస్ని చాలా చక్కగా పర్ఫెక్ట్గా లైవ్గా డ్రా చేసింది ఖుషి. వజ్రం గారు ఆలోచిస్తూ రాజేంద్ర గారి వైపు చూస్తూ, ఖుషి ఇది ఎందుకు పడేసింది, చక్కగా ఉంది కదా అని అడుగుతారు. రాజేంద్ర గారు వజ్రం గారితో, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను, సరే పద ఇదేదో ఆ అమ్మాయిని అడిగి తెలుసుకుందాం అని అంటే ఇద్దరూ కలిసి రూమ్లోకి వెళ్తారు ఖుషి దగ్గరికి. ఖుషి ఏదో గీస్తూ ఉండడం చూసి ఖుషి పాపని డిస్టర్బ్ చేయకుండా సైలెంట్గా ఖుషి వెనక్కి వెళ్ళి చూస్తారు. ఖుషి చాట్కి అడ్డం ఉండడంతో సరిగ్గా కనిపించదు. ఇద్దరు సైలెంట్గా చూస్తూ ఉంటారు. ఎంతో శ్రద్ధగా డ్రా చేస్తున్న ఖుషిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఒక 5 నిమిషాలకు ఖుషి డ్రాయింగ్ కంప్లీట్ చేసి ఒక 2 అడుగులు వెనక్కి వేసి బుగ్గ మీద వేలు పెట్టుకొని డ్రాయింగ్ డీప్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఖుషి వెనక్కి జరగడంతో రాజేంద్ర గారు వజ్రం గారు కొంచెం పక్కకు జరిగి చూస్తారు. సేమ్ ఇంతకు ముందు బయటకు విసిరేసిన చాట్లోనే డ్రాయింగ్నే ఉంటుంది. ఇద్దరూ అది తీసి రెండింటిని పోల్చి చూస్తూ ఉంటే ముందు గీసిన దానికంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు డ్రా చేసింది చిన్న చిన్న చేంజెస్తో. ఖుషి ఒక 2 నిమిషాల పాటు డ్రాయింగ్ అబ్జర్వ్ చేసి పర్ఫెక్ట్ అంటూ పెయింట్ బ్రష్ తీసుకొని కలర్లో ముంచి తీసి డ్రాయింగ్ వేసిన చాట్లో కింద రావణ్ ఖుషి అని రాస్తుంది. తనకు తెలియకుండానే అప్రయత్నంగా. మళ్ళీ దాని వైపు చూస్తూ పాప షాక్ అవుతుంది. డ్రాయింగ్ వైపు చూస్తూ, ఇదేంటి, నేను ఇలా రావణ్ణి డ్రా చేశాను, అసలు అది కూడా ఇంత బాగా వచ్చింది అని పైకి అంటూ ఆలోచిస్తున్న ఖుషి, అర్థమైంది, ఇదంతా రావణ్ వల్లే. ఆ రావణ్ ఇంకో పెళ్ళి అని అంటున్నాడు కదూ, అందుకే నేను ఆ రావణ్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఇలా డ్రా చేసినట్టున్నాను, అంతే, అంతా తిక్క రావణ్ వల్లనే అని అనుకుంటుంది. తర్వాత ఇంకోసారి డ్రాయింగ్ వైపు చూసి చేతులకు ఇంకా లైట్గా డ్రెస్కి అంటిన కలర్స్ చూసుకొని వాష్ చేసుకోవడం కోసమని బయటకు నడుస్తుంది. రాజేంద్ర గారు వజ్రం గారు ఒకరి వైపు ఒకరు చూసుకొని సైలెంట్గా బయటకు వస్తారు. ఆ చాట్ అక్కడే రూమ్లో ఉన్న కబోర్డ్లో పెట్టేసి కరెక్ట్గా ఖుషి పాప ఒక స్టెప్ ఎక్కి 2వ స్టెప్ మీద అడుగు వేసే టైంకి గుమ్మం దగ్గర నుంచి అకి అని పిలుపు కాదు అరుపు డిటిఎస్ రేంజ్లో వినిపిస్తుంది వేదు నోటి నుంచి. ఖుషి పాప ఉలిక్కిపడి స్టెప్ మీద ఒక కాలుతో నుంచున్నా తను కింద పడబోయి తమ్మాయించుకొని గట్టిగా రైలింగ్ని పట్టుకొని ఎక్కిన ఒక స్టెప్ కిందకి దిగి వెనక్కి తిరిగి గుమ్మం వైపు చూస్తుంది. రాజేంద్ర గారు వజ్రం గారు కూడా వేదు అరుపుకి ఉలిక్కిపడి గుమ్మం వైపు చూడగానే అప్పుడు గుర్తొస్తుంది ఇద్దరికి ఆకాష్ వేదు కోసం వెళ్ళాలని. అప్పుడు చూస్తారు చుట్టూ ఆకాష్ ఎటు వెళ్ళాడోనని. గుమ్మం బయట జీన్స్లో నడుం వరకు ఉన్న హెయిర్ని లీవ్ చేసి చిన్న క్లిప్ పెట్టుకొని కాటుక కన్నులు ఒక చేతికి వాచ్తో నడుం మీద చేతులు పెట్టుకొని చాలా కోపంగా ఉంది వేదు. ఖుషి పాపకి ఎదురుగా ఉన్న వాల్ క్లాక్ వైపు చూస్తే టైం 4 అని చూపించడంతో అప్పుడు గుర్తుకొస్తాడు ఆకాష్. వేదుకి ఆకాష్ కనిపించకపోవడంతో మళ్ళీ గట్టిగా పిలుస్తుంది అక్కి అని. ఈసారి ముందు కంటే ఇంకొంచెం గట్టిగా అరుస్తుంది. 2 రోజుల నుంచి ఆఫీస్ వర్క్తో పాటు కార్తీక్ చెప్పిన వర్క్తో సరిగ్గా నిద్రలేక ఫుల్ డీప్ స్లీప్లో ఉన్న ఆకాష్ డోర్ వేయకుండా పడుకోవడంతో వేదు అరుపు చిన్నగా లీలగా వినిపించి ఉలిక్కిపడి లేచి కూర్చొని పక్కనే ఉన్న ఫోన్ చేతిలోకి తీసుకొని చూస్తాడు. టైం 4 చూపించడంతో ఇంకా అందులో వేదు నుంచి ఒక 10 మిస్డ్ కాల్స్, ఒక 20 మెసేజెస్ ఉండడం చూసి ఫోన్ సైలెంట్లో ఉండదు అని తల పట్టుకొని, చచ్చని రోజు, డౌట్ లేదు, ఈరోజే నా లైఫ్లో లాస్ట్ డే, నేను గ్యారంటీగా టప్ప కట్టేస్తాను ఈ అన్న చెల్లెల చేతిలో అని అనుకుంటూ ఉండగానే రెండోసారి వేదు పిలిచిన పిలుపు వినపడి, అమ్మో వచ్చేసింది రాక్షసి అని అనుకుంటూ ఫాస్ట్గా బయటకు వచ్చి అంతే ఫాస్ట్గా స్టెప్స్ దిగి 1 మినిట్లో వేదు ముందు గుమ్మం లోపల నిలబడతాడు భయంగా గుటకలు మింగుతూ వేదు వైపు చూసి. వేదు సీరియస్గా లోపలికి అడుగు వేయబోతూ ఉంటే వజ్రం గారు గుమ్మం దగ్గరికి వచ్చి, ఆగు వేదు అని అంటే వేదు ఆగి సీరియస్గా ఆకాష్ని చూస్తూ ఉంటుంది. అప్పటికే రాజేంద్ర గారు ఖుషి కూడా గుమ్మం దగ్గరికి రావడంతో ఆకాష్ వేదు రియాక్షన్ కోసం భయంగా చూస్తూ ఉంటే సర్వెంట్ దిష్టి తీయటం కోసం గుమ్మడికాయ మీద కర్పూరం పెట్టి తీసుకుని వస్తుంది వజ్రం గారు చెప్పడంతో. వజ్రం గారు కర్పూరం వెలిగించి వేదుకి దిష్టి తీసి ఆ గుమ్మడికాయ సర్వెంట్ చేతికిస్తుంది బయటపడేయమంటూ.
వేదు లోపలికి రావడంతోనే ఎదురుగా ఉన్న ఖుషి పాప వైపు చిరునవ్వుతో చూస్తూ హాయ్ వదినా అని ఖుషి పాపని హగ్ చేసుకుంటే ఖుషి కూడా చిన్న స్మైల్తో రిటర్న్ హగ్ చేసుకొని హాయ్ అని పలకరిస్తుంది. తర్వాత వజ్రం గారిని రాజేంద్ర గారిని కూడా పలకరించి ఆకాష్ వైపు తిరిగి 2 చేతులు ఫోల్డ్ చేసుకొని సీరియస్గా చూస్తుంది. ఆకాష్ వేదు వైపు చూస్తూ ప్లీడింగ్ వాయిస్తో వేదు అది నేను నిద్రపోయానురా, మెలకువ రాలేదు, ఫోన్ కూడా సైలెంట్గా ఉండడంలో చూసుకోలేదు, సో సారీరా, నిజంగా మెలకువ రాలేదు అని చెప్తాడు సిన్సియర్గా. వేదు ఫ్లైట్ దిగి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఆకాష్కి ఫోన్ చేస్తుంది. ఒక 4 సార్లు చేసి మెసేజ్ చేయడం కోసమని వాట్సాప్ తీయగానే కార్తీక్ నుంచి వచ్చిన మెసేజ్ చూస్తుంది. వేదు అక్కి వస్తే ఓకే, నిన్ను పిక్ చేసుకోవడం కోసం, లేకుంటే నేను ఆల్రెడీ కార్ పంపించాను, నీ కార్లో నువ్వు వచ్చేయి. అక్కి 2 డేస్ నుంచి ఫుల్ బిజీగా ఉన్నాడు, సరిగ్గా నిద్ర కూడా పోలేదు వాడు, ఇంకా నీకు ఫోన్లో చెప్పిన పెళ్లి విషయం అయితే అని జరిగింది బ్రీఫ్గా మెసేజ్ చేస్తాడు. కావాలి అంటే కొంచెం సేపు ఆడుకో అక్కిని, పర్లేదు, కానీ రాకపోతే మాత్రం ఫీల్ అవ్వకురా. వాడి గురించి నీకు తెలుసు కదా, నీ విషయంలో అస్సలు నెగ్లెక్ట్ చేయడు, కాకపోతే కొంచెం రెస్ట్లెస్గా ఉన్నాడు, అందుకే ఇంటికి పంపించాను అని ఉన్న మెసేజ్ చూసి చిన్నగా నవ్వుకొని బయటకు వచ్చి తన కార్లో ఇంటికి వచ్చేస్తుంది. వేదు ఆ మెసేజ్ గుర్తు చేసుకొని చిన్నగా నవ్వుకుంటూ పైకి మాత్రం సీరియస్గా ఆకాష్ వైపు చూస్తూ నీకు నేనంటే అస్సలు లెక్కలేదు కదూ, ఎలాగూ నన్ను కాదు అని ఇంకో పెళ్లి చేసుకోవడం కోసం రెడీ అయ్యావు కదా, అందుకే ఇంకా దీన్ని పట్టించుకునేదేంటని అనుకున్నావు, ఇలా నన్ను అవాయిడ్ చేసి ఇంట్లో పడుకున్నావు అని అడిగితే ఆకాష్ బిక్క మొహం వేసుకొని అది నిజం కాదే, నీ అన్నే చేశాడు ఇదంతా, ఎవరో వచ్చి మీ అన్నకి అతని కూతురుతో పెళ్లి ప్రపోజల్ పెడితే మీ అన్న వాడికి పెళ్ళైందని చెప్పినా కూడా నమ్మకపోతే ఖుషీకి ఫోన్ చేసి నేను ఇంకో పెళ్లి చేసుకుంటాను అని అడిగాడు. అప్పుడు ఖుషీ మాట్లాడింది విని వాళ్ళు నమ్మి మీకు పెళ్లి జరిగితే అందరికీ తెలిసేది కదా, మీరెందుకు మీ పెళ్లి జరిగింది అనౌన్స్ చేయలేదని అడిగారు. తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ అన్నకి నన్ను అడిగితే ఆల్రెడీ మన ఇద్దరికి పెళ్ళయిందని చెప్పాడు. అప్పుడు కూడా వాళ్ళు నమ్మకపోవడంతో నీకు ఫోన్ చేసి అలా అడిగాడు, అంతేనే, నీకు నా గురించి తెలియదో చెప్పు అని దీనంగా ఫేస్ పెట్టి అడిగితే వేదు డౌట్గా చూసింది ఆకాష్ వైపు. ఆకాష్ ఏడు మొహం పెట్టుకొని నన్ను నమ్మవే బాబు, నేను చెప్పింది నిజమే, మీ అన్నతో నీకు జరిగింది చెప్పు అని చెప్తే వాడు నీకు చెప్పకుండా ఇలా నన్ను ఏడిపిస్తున్నాడు, ప్లీజ్ నన్ను నమ్మవే, నేను నిన్ను తప్ప ఎవ్వరిని లవ్ చేయలేదు, నాకు నువ్వు తప్ప కల్లో కూడా ఎవ్వరు వద్దే అని అమూల్ బేబీలా ఫేస్ పెడితే వేదుకి ఆకాష్ ఫేస్ చూసి పాపం అనిపించి ఆకాష్ వైపు చూస్తూ నాకు అన్నయ్య జరిగింది చెప్పాడులే, ఇంకా నా కోసం కారు కూడా పంపించాడు, నీకు 2 డేస్ నుంచి వర్క్ ఎక్కువ ఉండి రెస్ట్లెస్గా ఉన్నావని చెప్పాడు, ఏదో కొంచెం సేపు నేను నేర్పించడం కోసం అంతే అని అంటుంది క్యూట్గా నవ్వుతూ. ఆకాష్ గుర్రుగా వేదు వైపు చూస్తూ రాక్షసి, నువ్వు నీ అన్న అందరినీ ఇలాగే ఏడిపిస్తూ ఉంటారే అని అంటాడు. అప్పుడే సర్వెంట్ జ్యూస్ ఇంకా స్నాక్స్ తీసుకుని వచ్చి ఇస్తుంది అందరికీ. వేదు 10 మినిట్స్ అని ఫాస్ట్గా తన రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తుంది. వచ్చి అందరితో జాయిన్ అయ్యి స్నాక్స్ తినే పనిలో పడుతుంది. ఆకాష్ చెప్పిన అన్నిటిలో ఖుషీ పాప బుర్రకు ఒక్కటి మాత్రమే ఎక్కింది, అది కార్తీక్ వాళ్ళ పెళ్లి గురించి అనౌన్స్ చేయలేదని. ఖుషీ పాప స్నాక్స్ తింటూ డీప్గా తింకుతూ అవును, రావణ్ ఎందుకు మా పెళ్లి గురించి అనౌన్స్ చేయలేదు, ఇంకో పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు కదా, అందుకే నన్ను పెళ్లి చేసుకున్నట్టు అనౌన్స్ చేయలేదా అని అనుకుంటూ, అంటే రావణ్ నిజంగానే నన్ను కాదు అని ఇంకో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడా, అందుకు నేను ఒప్పుకోను, అస్సలు ఒప్పుకోను, నువ్వు నాకు వద్దు వెళ్తాను అంటే నన్ను కొట్టి మరీ బలవంతంగా ఇక్కడే ఉండేలా చేశాడు, నువ్వు ఇక్కడే ఉండాలి అన్నాడు, ఇప్పుడు ఇంకో పెళ్లి చేసుకుంటానంటే నేనెందుకు ఒప్పుకుంటాను, నా పెళ్లి చెడగొట్టి నన్ను కొట్టి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు, ఇప్పుడు ఏం చేయాలి, రావణ్ ఇంకో పెళ్లి చేసుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే కొంచెం సేపటికి ఒక తిక్క ఆలోచన వచ్చి చిన్న స్మైల్తో కరెక్ట్ ఇలాగే చేయాలి అని అనుకుని హుషారుగా ఖాళీ అయిన స్నాక్స్ ప్లేట్ టేబుల్ మీద పెట్టేసి జ్యూస్ కూడా తాగేసి ఎవరిని పట్టించుకోకుండా ఫాస్ట్గా పైన రూమ్లోకి వెళ్తే
ఖుషీ పాపని నలుగురు గమనిస్తూనే ఉన్నారు. అప్పటి వరకు డల్గా ఏదో ఆలోచిస్తూ ఉండడం కొంచెం సేపటికి హుషారుగా పైకి రూమ్లోకి వెళ్ళడం నలుగురు ఒకరి వైపు ఒకరు చూసుకున్నారు. ఖుషీ పాప రూమ్లోకి వెళ్ళి కబోర్డ్ ఓపెన్ చేసి ఒక 10 నిమిషాల పాటు డ్రెస్సెస్ అన్నీ వెతికేసి ఒక డ్రెస్ తీసి బయట పెట్టి మళ్ళీ ఫాస్ట్గా కిందకి వచ్చి వజ్రం గారి ఎదురుగా నుంచుంటుంది. అప్పటి వరకు హుషారుగా ఉన్న తను కొంచెం భయంగా వజ్రం గారి వైపు చూస్తూ, అమ్మమ్మ గారు మీతో కొంచెం మాట్లాడాలి అని అంటుంది చిన్న గొంతుతో. వజ్రం గారు కొంచెం అయోమయంగా చూస్తే రాజేంద్ర గారు చిన్న స్మైల్తో చెప్పమ్మా అని అంటారు. ఖుషి రాజేంద్ర గారి వైపు చూస్తూ, అది తాతయ్య, నేను అమ్మమ్మ గారితో కొంచెం మాట్లాడాలి అని అంటూ మనసులో, అమ్మో వద్దులే, అమ్మమ్మ గారు ముందే నా మీద కోపంగా ఉన్నారు అని ఒక్క నిమిషం ఆలోచించి వజ్రం గారి వైపు చూస్తూ హిహి అని నవ్వుతూ, అది అమ్మమ్మ గారు, మీరు తాతయ్య వేదు నైట్ డిన్నర్ ఏం తింటారో చెప్తే నేను కుక్కి చెప్తాను అని అంటుంది. అందరికీ అర్థమవుతుంది ఖుషీ పాప ఏదో అడగాలని వచ్చి మళ్ళీ ఎందుకో ఏదో చెప్తోంది అని. వజ్రం గారు ఖుషీ పాప వైపు ఒక నిమిషం చూసి డిన్నర్ కోసం ఏం చేయాలో చెప్తే ఖుషీ పాప ఫాస్ట్గా కిచెన్లోకి వెళ్ళి కుక్కి అవన్నీ చెప్పేసి అంతే ఫాస్ట్గా ఇల్లు మొత్తం తిరుగుతూ మార్నింగ్ తనతో మాట్లాడి చీర కట్టిన సర్వెంట్ కోసం వెతుకుతూ ఉంటుంది. లోపల ఎక్కడా కనిపించక బయటకు వెళ్తే గార్డెన్లో కొంచెం దూరంలో సర్వెంట్ కనిపించడంతో ఫాస్ట్గా ఆమె దగ్గరికి వెళ్ళి, నీతో కొంచెం మాట్లాడాలి రా అని పక్కకు తీసుకొని వెళ్తే ఆమె కొంచెం కంగారుగా భయంగా ఖుషీ పాప వైపు చూస్తూ, ఏంటి మేడం అని అడుగుతుంది. ఖుషీ పాప చుట్టూ చూసి ఎవ్వరూ లేరు అని కన్ఫర్మ్ చేసుకొని ఆమె వైపు చూస్తూ, అది పొద్దున చెప్పావు కదా భర్తకి భార్య ఎలా ఉంటే ఇష్టమని, అదే అడుగుదామని వచ్చాను. ఇంకా ఏమేం చేస్తే వాళ్ళకి ఇష్టం, మనం ఎలా ఉంటే వాళ్ళకి నచ్చుతుంది అని అడిగితే ఆమె ఊపిరి పీల్చుకొని కంగారు తగ్గించుకుంటూ చుట్టూ ఒకసారి చూసి ఖుషీ పాప వైపు చూస్తూ చెప్పాల్సిన దానికంటే కాస్త ఎక్కువగానే చెప్పేస్తుంది దట్ వాగుడుగాయ సర్వెంట్. ఖుషీ పాప ఆమె చెప్పింది మొత్తం ఫుల్గా బుర్రలోకి ఫీడ్ చేసుకొని ఎంత ఫాస్ట్గా బయటకు వచ్చిందో అంతే ఫాస్ట్గా లోపలికి వస్తుంది. అప్పుడే డ్రాయింగ్ నేర్పించడం కోసమని టీచర్ రావడంతో మైక్ కామెంట్ తీసుకుని ఖుషీకి చెప్పి డ్రాయింగ్ రూమ్లోకి వెళ్తాడు. ఖుషీ పాప ఒక 2 నిమిషాలు తను ఏం చేయాలనేది ఆలోచించుకొని హుషారుగా డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళి బుద్ధిగా టీచర్ చెప్పేది వింటూ మార్నింగ్ తను వేసిన డ్రాయింగ్ కూడా చూపిస్తుంది. క్లాస్ అయిపోయిన తర్వాత ఖుషీ పాప పైకి రూమ్లోకి వెళ్తే ఇంటికి వచ్చిన కార్తీక్ తనకి ఎదురుగా వస్తున్న ఖుషీ పాపని చూసి షాక్ అయ్యి షేక్ అవుతాడు. బీస్ట్ బాబు షాక్స్, బ్రెయిన్లెస్ బ్యూటీ రాక్స్. అది ఎందుకో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. చూడాలంటే ఫాలో అయిపోండి మరి.